రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరణకు భాగస్తులు సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. గృహమున సంతాన వివాహాది శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తిపరుస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మాసం మధ్యలో కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలించదు. జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రతి పని అయినట్టు కనిపించినా చివరకు నిరుత్సాహం తప్పదు. వ్యాపార విస్తీర్ణకు పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలించదు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. స్థాన చలనాలు తప్పవు. వ్యవహారంలో ప్రభుత్వ సంబంధిత జరిమానాలు కట్టవలసి వస్తుంది. విద్యార్థులు అధిక కష్టం మీద సామాన్య ఫలితాలు పొందుతారు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు ఉంటాయి. నిరుద్యోగులు కష్టం వృధా మిగులుతుంది. మాసం చివరన ఆప్తుల నుండి అందిన ఒక వార్త ఊరట అందిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు.